రివ్యూ ఆఫ్ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' తెలుగు మూవీ. అడ్రస్ బై విశ్వక్సేన్, అంజలి, నేహా శెట్టి, ఐపరాది నజర్. డైరెక్టర్ బై కృష్ణ చైతన్య. ప్రొడక్షన్ హౌస్ బై సితారా ఎంటర్టైన్మెంట్స్. 2 hours 25 minutes రన్ టైమ్తో చాలా హైప్తో గ్రాండ్గా ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్గా ఉంది. నిజం చెప్పాలంటే నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ కాలేదని చెప్పాలి. కానీ మూవీ వన్ టైం వాచబుల్ మూవీగా థియేటర్స్లో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ సీన్లోనే జైల్లో ఉన్న రత్న హీరో విశ్వక్సేన్ చంపడానికి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. అసలు హీరో చంపడానికి వచ్చింది ఎవరు? హీరో జైల్లో ఉండడానికి కారణం ఏమిటి? ఇంత క్రూరంగా ఉన్న హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటనేదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీలో మెయిన్గా ఫస్ట్ హాఫ్ మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. స్టార్టింగ్లో అక్కడక్కడ స్లోగా అనిపించిన మూవీలోకి ట్రావెల్ అయ్యే కొద్దీ మూవీ హీరో ఎలివేషన్ సీన్స్తో ఫైట్స్తో మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. మూవీలో హీరో విశ్వక్సేన్ గారి పెర్ఫార్మెన్స్ మాస్గా దాస్ శివతాండవం అని చెప్పాలి. విశ్వక్ గారు ఈ మూవీలో రత్న క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పాలి. ఫైట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ, సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్లో టోటల్గా ఆల్రౌండర్ షోతో అదరగొట్టారు. ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా చాలా రోజుల వరకు రత్న క్యారెక్టర్ మనందరికీ గుర్తుండిపోతుంది. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు విశ్వక్సేన్ గారు. విశ్వక్సేన్ గారు రాబోయే కాలంలో మాస్ హీరోగా టైర్ 2లో ఉన్న ఈయన టైర్ 1 హీరోల జాబితాలో చేరే అవకాశం ఉందని ఈ మూవీతో నిరూపించుకున్నారని మనం చెప్పాలి. హీరో విశ్వక్సేన్ స్వచ్ఛందంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. అందుకనేమో ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారి మేనరిజం చాలా చోట్ల విశ్వక్సేన్ గారిలో కనిపించాయి. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఈ విషయం గమనించుంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హీరో విశ్వక్సేన్ గారు, ఐపరాది గారు, గోపరాజు రమణ గారితో వచ్చే కామెడీ, రమణ గారి ఫుల్ లెంత్ రోల్, ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే పోలీస్ స్టేషన్లో భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఫస్ట్ హాఫ్లో హైలైట్ సీన్స్ అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో గోదావరి మధ్యలో వచ్చే సీన్లు, మాట్లాడుకునే సీన్లు, మధ్యలో వచ్చే భారీ యాక్షన్ సీను, అలాగే నేహా శెట్టి గారితో, అంజలి గారితో వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్లో మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. హీరోయిన్స్గా నేహా శెట్టి గారు, అంజలి గారు తమ క్యారెక్టర్స్కి 100% జస్టిఫై చేశారని చెప్పాలి. డైరెక్టర్గా కృష్ణ చైతన్య గారు ఫైట్స్ని, యాక్షన్ పార్ట్స్ని బాగా డైరెక్షన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన యువన్ శంకర్ రాజా గారు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మూవీలో బీజిఎమ్స్తో థియేటర్స్ని వణికిస్తున్నారు. మూవీ స్టార్టింగ్లో మాత్రం యానిమల్ మూవీ బీజిఎంకు ఆపి కొట్టారని నాకు అనిపించింది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే చాలా డీసెంట్గా మంచి ఫీల్తో సాగుతున్న మూవీని సెకండ్ హాఫ్ మాత్రం చాలా డౌన్ఫాల్లోకి తీసుకెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. మూవీ కనెక్ట్ కాని సీన్స్లో ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయింది. సెకండ్ హాఫ్ చాలా మైనస్గా చెప్పుకోవాలి. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ఫస్ట్ హాఫ్ మీద చాలా శ్రద్ధ పెట్టి తీసి సెకండ్ హాఫ్ మాత్రం తడబడ్డారని అనిపించింది నాకు. కృష్ణ చైతన్య గారి ప్రీవియస్ మూవీస్ అయిన రౌడీ ఫీల్లో, చెల్మోహన్ రంగా మూవీలో ఉండే డ్రామా కొంచెం ఈ మూవీలో మిస్ అయిందని నా ఒపీనియన్. నా పేరు శివ మూవీలో ఉన్న విలన్ క్యారెక్టర్ని ఈ మూవీలో సరిగ్గా వాడుకోలేదు. ఫస్ట్ హాఫ్లో టైగర్గా, పులిగా ఉండే హీరోని సెకండ్ హాఫ్లో పిల్లిలా సైలెంట్గా ఉండటం, చివరిలో మళ్ళీ నార్మల్గా చేయటం, చివరిలో పోలీస్ ముసలివాడి పాత్ర గెటప్ అసలు విశ్వక్సేన్ గారికి సెట్ కాలేదు. ఇవన్నీ మూవీలో మైనస్ పాయింట్స్గా మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీ ఫుల్ విలేజ్ బ్యాక్డ్రాప్ మాస్ యాక్షన్ మూవీ. మాస్ మూవీస్ని ఇష్టపడే వారికి మూవీ నచ్చుతుంది. అలాగే విశ్వక్సేన్ గారి మాస్ పెర్ఫార్మెన్స్ కోసం అయినా మనం థియేటర్లో ఒకసారి చూడొచ్చు. ఈ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.